శ్రీ మహాగణాధిపతయ నమః. ఈరోజు మనం మేషాది ద్వాదశ రాసుల్లో అంటే మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాసుల్లో ఏ రాశి వారు ఎవరిని వివాహం చేసుకోవాలి, ఏ రాశి వారు ఎవరిని వివాహం చేసుకోకూడదు, ఒకవేళ మన రాశికి మన జాతకానికి సరిపడనటువంటి వారిని వివాహం చేసుకుంటే ఎటువంటి సమస్యలు వస్తాయి, ఆ వచ్చినటువంటి సమస్యలకి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఎటువంటి సూచనలు పాటించాలి, ఇటువంటి అనేక అంశాల గురించి తెలియచేస్తాను. మొట్టమొదట అసలు ఇది ఎందుకు తెలుసుకోవాలి అంటే గతంలో పూర్వకాలంలో ఎవరు కూడా జాతకాలు చూపించకుండానే పెళ్లి చేసుకున్నారు. కాకపోతే ఏమైందంటే ఆ రోజున కూడా సమస్యలు ఉన్నాయి, లేవని అనటానికి వీల్లేదు. కానీ ఆ రోజున విడాకులు తీసుకోవాలన్నా లేదంటే విడివిడిగా ఉండాలన్నా కోర్టులకు ఎక్కాలన్నా చాలా భయపడేవాళ్ళు, సమాజానికి భయపడేవాళ్ళు, సమాజం వాళ్ళని దెప్పిపొడిచేది. ఇటువంటి అనేక సమస్యలు ఉండేవి కనుక ఎన్ని బాధలు వచ్చినా సరే వాళ్ళు గతంలో దిగమింగి ఊరుకుండేవాళ్ళు. కానీ ఈ రోజున ఎవరిని భరించే పరిస్థితులు అయితే సమాజంలో లేవు. చిన్న విషయాలకే ఈగో ఇష్యూస్ వచ్చేసి డైవర్స్ తీసుకోవటం, కోర్టులు పాలవటం, ఘర్షణలకు దిగటం, అనేక ఇబ్బందుల్ని కోరి తెచ్చుకునేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ సమాజంలో ఇప్పుడు ఖచ్చితంగా ఏ రాశి వాళ్ళు ఎవరిని చేసుకోవాలి అనేటువంటి అంశాన్ని తెలుసుకోవాలి. అలాగే తెలుసుకోవటం వల్ల జరగబోయేటువంటి ఇబ్బందుల నుంచి తప్పించుకుంటారనేటువంటి అభిప్రాయంతోనే ఈ వివరాలు మీకు తెలియచేయటం జరుగుతోంది. అయితే వీటితో పాటుగా వ్యక్తిగత జన్మ జాతకాన్ని కూడా పరిశీలించితే ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. ఒక్క రాశినే కాకుండా వ్యక్తిగత జన్మ జాతకంలో వాళ్ళ వధూవరుల యొక్క లగ్నాధిపతుల యొక్క యుతి అంటే లగ్నాధిపతుల మధ్య ఉన్నటువంటి స్నేహం ఉందా, సప్తమాధిపతుల మధ్య స్నేహం ఉందా, అలాగే సప్తమ స్థానాధిపతి ఎక్కడున్నాడు, ఇటువంటి కళత్రకారకులైనటువంటి కుజశుక్రులు ఎలా ఉన్నారు, ఇలాంటి అనేక రకాలైనటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే వివాహ పొంతన ఎలా ఉందనేటువంటిది చూడాలి. అలా కాకుండా ఏదో ఒక చోట కూర్చుని తారాబలం సరిపోయింది, నీకు సంపత్తారైంది, నీకు నైదంతారైంది, నీకు విపత్తారైందని చెప్పేస్తున్నారు. దీనివల్ల అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కొన్ని సంవత్సరాలుగా ప్రజలు పట్టడం అనేటువంటిది జరుగుతోంది. వీటి నుంచి కొంచెం తప్పించుకోవడానికి ఎవరికి వాళ్ళు తెలుసుకోవడానికి వీలుగా ఈ వివరాలన్నీ కూడా ఇవ్వటం అనేటువంటిది జరుగుతోంది. ఇప్పుడు మొదటగా వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది అంటే వృషభ రాశి వారు ఏ రాశి వారిని వివాహం చేసుకోవాలి, ఎవరిని చేసుకోకూడదు, ఎందుకు చేసుకోకూడదు, ఒకవేళ గతంలో ఎవరైనా మనకు సరిపడని వృషభ రాశి వారు వేరే రాశి వాళ్ళు సరిపడని రాశుల్లో చేసుకుని ఉంటే వచ్చేటువంటి సమస్యలు ఏంటి, వాటి పరిహారాలు ఏంటి, ఇటువంటి అనేక అంశాల గురించి చూద్దాం. ఫస్ట్ వృషభ రాశి అంటే ఏంటంటే కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం వృషభ రాశి జాతకుల కింద పరిగణిస్తాం. వృషభ రాశి వారు మొదటగా అసలు వీళ్ళ ఆలోచనలు వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే వీళ్ళు చాలా స్థిరమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు, దృఢంగా ఉంటారు, నిర్ణయాత్మక శక్తి చాలా బాగుంటుంది, పొగడతలకి పొంగిపోరు, విమర్శలకి కుంగిపోరు, ఒక రకమైనటువంటి స్థితప్రజ్ఞత అలవాటు చేసుకుంటారు. కానీ వృషభ రాశి వారికి పొరపాటున కనుక శుక్రుడు నీచ అస్తంగత వ్యయ పరాభూతుడై రకరకాలైనటువంటి ఇబ్బందికరమైన స్థానాల్లో ఉన్నప్పుడు మాత్రం కొంత కుచితమైనటువంటి మనస్తత్వం, కొంత కుళ్ళుతో కూడినటువంటి మనస్తత్వం వాళ్ళకి తెలియకుండానే ఏర్పడుతుంది. ఇటువంటి ఇబ్బందులు ఉంటాయి. తర్వాత బహుభాగ్యాలు అనుభవించవలసినటువంటి వృషభ రాశి వారు శుక్రుడు కనుక పొరపాటున నేను చెప్పినట్లుగా నీచ దుస్థానాల్లో అస్తంగత్వం పట్టి ఇట్లా రకరకాల ఇబ్బందుల్లో ఉంటే మాత్రం అనేక రకాలైనటువంటి దుర్భరమైన పరిస్థితుల్లో జీవించడం అనేటువంటిది జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో వారికి సరిపడిన రాశిని చేసుకుంటే ఇంకా ఇబ్బందులు పడతారు. ఇకపోతే వృషభ రాశి వాళ్ళు మొట్టమొదటిగా చేసుకోకూడదు ఎవరిని అంటే వృషభ రాశి వారినే చేసుకోకూడదు. అంటే ఒకే రాశి, ఒక వృషభ రాశిని కాదు, మేషరాశి నుంచి మీనం వరకు ఎవరు కూడా ఒకే రాశిలో వివాహం చేసుకోకూడదు. చాలామంది చేస్తున్నారు, ఇది చేసేటువంటి తప్పు. కారణం ఏంటంటే కొంతమంది అయితే నక్షత్రం మారింది కాబట్టి చేస్తున్నాము, కొంతమంది ఆ నక్షత్రంలో కూడా పాదం మారిందని చేస్తున్నారు. ఇది చాలా ఇబ్బందులు అనేటువంటి 30 సంవత్సరాలుగా మేము గమనిస్తూనే ఉన్నాం. గమనిస్తున్నా కూడా ఇవే పొరపాట్లు జరుగుతూ ఉన్నాయి కనుక ఇవి జరగకూడదనే ఉద్దేశంతో తెలియచేస్తున్నాను. ఒకే రాశి వాళ్ళు వివాహం చేసుకోకూడదు. అయితే చేసుకోకూడదని చెప్పంగానే సరికాదు, ఎందుకు చేసుకోకూడదు అనేది కూడా తెలుసుకోవాలి. కారణం ఏంటంటే మీరు జాగ్రత్తగా గమనిస్తే వృషభ రాశికి అంటే ఒక రాశి వృషభ రాశికి ఉందనుకోండి, దానికి ఒకేసారి వధూవరులు ఇద్దరు ఒకే రాశిలో ఉంటే వాళ్ళిద్దరికీ ఒకేసారి ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఒకేసారి వస్తాయి. ఒకేసారి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, సహజంగానే శనీశ్వరుడు యొక్క కారకత్వాలు ఏంటంటే అధికారం ఇస్తాడు, యోగం ఇస్తాడు, డబ్బు ఇస్తాడు, వృత్తిలో మంచి గ్రోత్ ఇస్తాడు, ఎంతో ఉన్నత స్థితికి తీసుకెళ్తాడు. కానీ ఆయన ఇచ్చేటువంటి బ్యాడ్ రిజల్ట్స్లో కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అదేంటంటే భార్యాభర్తల మధ్య తీవ్రమైనటువంటి అగాధాన్ని సృష్టిస్తాడు, కుటుంబపరమైనటువంటి కలహాలను సృష్టిస్తాడు. శనీశ్వరుడు ఏమాత్రం అనుకూలంగా లేకపోయినా చాలా ఇబ్బందులు అనేటువంటివి ఏర్పడతాయి. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి ఒకేసారి ఏలినాటి శని వచ్చిందనుకోండి, ఉదాహరణగా ఇద్దరు ఖచ్చితంగా ఘర్షణతో కూడినటువంటి పరిస్థితులు వస్తాయి, విడాకులు వచ్చే పరిస్థితులు ఉంటుంది, కొంతమంది విడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అది కూడా అందరూ విడిపోతారని కాదు, వాళ్ళ వ్యక్తిగత జన్మజాతక రీత్యా సప్తమ స్థానాలు కనుక ఇబ్బందికరంగా ఉంటే విడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కనుక
ఈ వృషభ రాశి వారిని వివాహం చేసుకోకూడదు. ఇక రెండవది మిథున రాశి. వృషభ రాశి వారు మిథున రాశి వారిని చేసుకోకూడదు. కారణం ఏమిటి? ద్విద్వాదశ స్థితి అంటారు. వృషభ రాశి నుంచి మిథున రాశి 2, మిథున రాశి నుంచి వృషభ రాశి 12. ఈ ద్విద్వాదశ స్థితిలో కూడా ఈ వృషభ రాశి వారు మిథున రాశి వారిని వివాహం చేసుకోరాదు. మిథున రాశి వారు ఎంతో కరెక్ట్గా ఉండటానికి ట్రై చేస్తారు, ప్రతిదీ క్యాలిక్యులేటివ్గా ఉంటారు, ఒక్కొక్కసారి సంభాషణ చాలా చతురంగా మాట్లాడతారు, ఒక్కొక్కసారి ఎట్లా ఉంటారంటే పుల్లరిపు మాటలు మాట్లాడుతుంటారు. ఈ మిథున రాశి వాళ్ళు ఇద్దరు బలమైన స్నేహితుల మధ్య అగాధం సృష్టిస్తారు, ఇద్దరు బలమైన శత్రువుల్ని టక్కన కలిపేస్తారు. అట్లా ఉంటుంది వీళ్ళ స్వభావం. వృషభ రాశి వాళ్ళు ఎవరెట్లా పోయినా సరే మేము ఆనందంగా జీవించాలి, మా కుటుంబం బాగుండాలి, మిగతా వాళ్ళతో మాకు సంబంధం లేదు, అసలు మిగతా వాళ్ళని మేము పట్టించుకోవడానికి కూడా ఇష్టపడం అన్నట్టు వీళ్ళు ఉంటారు. ఇలా పరస్పర విరుద్ధమైనటువంటి స్వభావాలు కలిగినటువంటి వృషభ రాశి మిథున రాశి వాళ్ళు ద్విద్వాదశ స్థితిలో వివాహం చేసుకుంటే కొంచెం వాళ్ళ మధ్య భేదాభిప్రాయాలు వస్తాయి. కొద్దిమందిలో వాళ్ళ వ్యక్తిగత జన్మ జాతకరీత్యా ఆర్థికంగా అనేక రకాలైన ఇబ్బందులు వస్తాయి. ఇద్దరిలో ఒకళ్ళ ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినే పరిస్థితి వస్తుంది. ఇటువంటి రిస్కులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో వీళ్ళిద్దరికీ వివాహం చేయవలసి వస్తే మిథున రాశి స్త్రీకి వృషభ రాశి పురుషుడితో వివాహం చేయవచ్చు. అది కూడా వ్యక్తిగత జన్మ జాతకాన్ని పరిశీలించి సప్తమాధిపతి, లగ్నాధిపతి వీళ్ళందరూ బాగున్న తర్వాత కళత్రకారకులైనటువంటి కుజశుక్రుల యొక్క గ్రహస్థితులు స్త్రీ పురుషుల జాతకాల్లో ఎలా ఉన్నాయో ఇవన్నీ చూసి 21 రకాల మహాపంతములన్నీ చూసిన తర్వాత మాత్రమే ఈ నిర్ణయం తీసుకోవాలి. ఇది తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే తీసుకోవాలి. కానీ వీలైనంత వరకు కూడా ఈ ద్విద్వాదశ స్థితిలో కూడా వివాహం చేయరాదు. ఇక తర్వాత వృషభ రాశి వారు పొరపాటును కూడా చేసుకోకూడని రాశి ఒకటి ఉంది. అదేంటంటే తులారాశి. ఇక్కడ వృషభ రాశి నుంచి తులారాశి 6 అవుతుంది, తులారాశి నుంచి వృషభ రాశి 8 అవుతుంది. ఈ వృషభ తులారాశుల వాళ్ళు షష్టాష్టక స్థితిలో వివాహం చేసుకుంటే 100కి 90 కేసులు ఎవరైతే కోర్టు మెట్లు ఎక్కుతున్నారో, ఒక విడాకులు తీసుకోవడానికి 100 జంటలు విడాకులకి కోర్టుకు వెళ్ళినాయి అనుకోండి, వాటిలో 90 జంటలు వృషభ రాశి తులారాశి కాంబినేషన్ ఉంటాయి. అంటే అంత తీవ్రమైనటువంటి భేదాభిప్రాయాలు వస్తాయి. అలాగే వీళ్ళలో కొద్దిమందికి వాళ్ళ వ్యక్తిగత జన్మ జాతకరీత్యా కొంతమందికి ఆర్థిక పరంగా పూర్తిగా నలిగిపోతారు. వీళ్ళల్లో ఒకళ్ళు వ్యసనపరులు అవుతారు. అంటే తాగుడు, జూదం ఇటువంటి కొంచెం వ్యభిచారం వంటి ఇటువంటి ఇబ్బందికరమైనటువంటి వ్యసనాల పాలయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లాగే వీలైనంత వరకు అప్పులు పాలయ్యేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఎక్కువ శాతం అప్పులు పాలయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇటువంటి అనేక ఇబ్బందులు, ఒకళ్ళ ఆరోగ్యం టోటల్గా క్లోజ్ అయిపోతుంది. ఇటువంటి అనేక పరిస్థితులు వస్తాయి. కొద్దిమందికి మాత్రం గండం కూడా ఏర్పడుతుంది. అది ఎవరైతే వ్యక్తిగత జన్మజాతకాల రీత్యా వృషభ రాశి తులారాశిలో ఎవరైతే శని బలంగా ఉండడో, ఆయుర్దాయం బలంగా ఉండదో, అష్టమ స్థానం బలంగా ఉండదో, లగ్నాధిపతి బలంగా ఉండడో వాళ్ళకి కొంత గండం కూడా ఏర్పడే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఎర్లీగానే వెళ్ళిపోవటం జరిగే అవకాశం కూడా ఉంది. అటువంటి బలమైనటువంటి షష్టాష్టక స్థితి కనుక వృషభ రాశిని తులారాశి వారు వివాహం చేసుకోకూడదు. ఇందులో ముందు వెనక లేదు, స్త్రీ పురుష భేదం లేదు. అయితే చాలామంది అనేది ఏంటంటే ఈ శుభ షష్టాష్టకాలు, అశుభ షష్టాష్టకాలు అని చెప్పి ఇక్కడ వృషభ రాశి తులారాశి శుక్రుడికి సంబంధించినవే కనుక చెయ్యొచ్చు, ఏం పర్వాలేదు, చాలామంది చేశాము, చాలామంది బాగున్నారని ఇట్లా ఏదో చెప్తుంటారు. కానీ ఇక్కడ ప్రాక్టికల్గా గత 30 సంవత్సరాలుగా మేము గమనిస్తూ ఉన్నటువంటి అంశం ఏంటంటే ఎక్కువ మంది చాలా రకాలైన ఇబ్బందులు పడుతున్నారు. 99% మంది ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ వీళ్ళు చెప్పడానికి కారణం ఏంటంటే వృషభ రాశి యొక్క రాశ్యాధిపతి శుక్రుడే, తులారాశి యొక్క రాశ్యాధిపతి శుక్రుడే. వీళ్ళిద్దరు శుక్రుడికి సంబంధించిన వాళ్ళే కనుక చేసుకోవచ్చు అంటున్నారు. కానీ నిజానికి ప్రాక్టికల్గా వాస్తవంలో కనుక గమనించినట్లయితే, ఇన్ని సంవత్సరాల అనుభవంలో గమనించినట్లయితే చాలా రకాల ఇబ్బందులు రావడం అనేటువంటిది జరుగుతోంది. కనుక చేయరాదు. ఇక నెక్స్ట్ వృషభ రాశి వారు వృశ్చిక రాశి వారిని కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో చేసుకోవచ్చు. దీన్ని సమసప్తక స్థితి అంటారు. అది కూడా ఏంటంటే వాళ్ళ యొక్క జన్మ లగ్నాలు, సప్తమాధిపతులు, కడతరకారకులైనటువంటి కుజశుక్రులు, రాశ్యాధిపతులైనటువంటి కుజశుక్రులు కూడా అవుతారు. వీళ్ళ యొక్క కాంబినేషన్స్, వీళ్ళ యొక్క పరిస్థితులను బట్టి వ్యక్తిగత జన్మజాతకాన్ని పరిశీలించి కొన్ని సందర్భాల్లో ఈ వృషభ రాశి వృశ్చిక రాశి వాళ్ళని వివాహం చేసుకోవచ్చు. ఇక ఒకవేళ కలవకపోతే ఇప్పుడు చేసుకోవచ్చు అని చెప్పాము. ఇక్కడ వృషభ రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు నీచిబెట్టున్నాడు. వృషభ రాశికి సప్తమ స్థానం కనుక కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు, ఇబ్బందికరమైన పాపగ్రహాలు, నీచగ్రహాలు ఉండేటట్లయితే కొంచెం ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఉంటాయి. కనుక వ్యక్తిగత జన్మజాతకాన్ని చూసిన తర్వాత మాత్రమే చేయాలి. ఇక తర్వాత వృషభ రాశి వారు పొరపాటును కూడా ధనురాశి వారిని చేసుకోకూడదు. కారణం ఏమిటంటే వృషభ రాశి నుంచి ధనురాశి 8వ రాశి, ధనుసు రాశి నుంచి వృషభ రాశి 6వ రాశి. ఇది షష్టాష్టక స్థితి. ఈ స్థితిలో కూడా వివాహం చేయరాదు. ఇలా చేస్తే
కొంతమందిలో సంతానం కలగదు, కొంతమంది ఆర్థికంగా ఇబ్బంది పడతారు, కొంతమందికి వీళ్ళలో ఒకళ్ళకి సర్జరీస్ అవుతాయి, ఆరోగ్యం పాడైపోతుంది. అలాగే కొంతమంది వీళ్ళని వదిలిపెట్టి దేశాంతరాలు వెళ్ళిపోవడం కూడా జరుగుతుంటుంది. ఇటువంటి అనేక పరిస్థితులు వస్తాయి కనుక ధనురాశి వాళ్ళని కూడా వివాహం చేసుకోకూడదు. ఇక చివరగా వృషభ రాశి వాళ్ళు మేషరాశి వాళ్ళని వివాహం చేసుకోకూడదు. ఇది కూడా 12-2 స్థితి అంటారు. 2-12 స్థితి, 2-12 స్థితి, ద్విద్వాదశ స్థితి. ఈ స్థితిలో కూడా వీలైనంత వరకు వివాహం చేయకూడదు. ఒకవేళ వివాహం చేయవలసి వస్తే వృషభ రాశి స్త్రీకి మేషరాశి పురుషుడితో వివాహం చేయొచ్చు. అది కూడా వ్యక్తిగత జన్మ జాతకాలు పరిశీలించిన తర్వాత లగ్నాధిపతి, సప్తమాధిపతి, కలత్రకారకుల యొక్క అనుకూలత అన్నీ బాగుండి 21 రకాల అనుకూల అంశాలన్నీ ఉంటే చేయొచ్చు. అంతేగాని 12 పాయింట్లు, 24 పాయింట్లు, 23 గణాలని వివాహం చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు వస్తాయి. కనుక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకోండి. ఒకవేళ ఇట్లా ఈ వృషభ రాశి వాళ్ళు మేషరాశి వాళ్ళు చేసుకుంటే ఏమవుతుందో కూడా ఒకసారి మనం తెలుసుకుందాం. ఎక్కువగా ఆర్థికంగా చితికిపోతారు, ఎక్కువ ఖర్చులు అవుతాయి, ఊహించని ఉపద్రవాలు ఏర్పడతాయి, ఊహించని హాస్పిటల్ బిల్స్ రావచ్చు. ఇటువంటి అనేక ఇబ్బందులు వస్తాయి కనుక కొంతమంది ఈ వృషభ రాశి మేషరాశి కాంబినేషన్లో వృషభ రాశి వాళ్ళు తీవ్రంగా డిప్రెషన్కి గురవ్వచ్చు. అనేక రకాల కొంత సూసైడ్ టెండెన్సీ కూడా పెరగచ్చు. అంటే కొంత ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా పెరగచ్చు. కాబట్టి వీలైనంత వరకు ఈ రెండింటిని అవాయిడ్ చేయండి. ఇక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని ఈ వృషభ రాశి వారు ఈ మేషరాశి వారిని వివాహం చేసుకోకుండా ఉండటమే మంచిది. కనుక నేను చెప్పిన అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని తగిన సూచనలు పాటించి సరైనటువంటి జీవిత భాగస్వామిని వృషభ రాశి వాళ్ళు ఎన్నుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ దైవాన్ని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.